టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్పై మరోసారి చెలరేగిపోయాడు. ఈ సిరీస్లో ఇప్పటికే ఒక సెంచరీ కూడా బాదిన రోహిత్ శర్మ తాజాగా ఇప్పుడు జరుగుతున్న 5వ టెస్టులో కూడా సెంచరీ చేశాడు. భారత్ ఇంగ్లాండ్ మధ్య ధర్మశాల వేదికగా గురువారం ప్రారంభమైన మ్యాచ్లో తొలుత ఇంగ్లాండ్ను మన బౌలర్లు తక్కువ స్కోర్కే ఆల్అవుట్ చేశారు. ఆ తర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్కి దిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్తో కలిసి రోహిత్ శర్మ మంచి పార్ట్నర్షిప్ అందించాడు. వీళ్ళిద్దరూ కలిసి 104 పరుగులు ఫస్ట్ వికెట్కి జోడించారు. అలాగే జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని ఫస్ట్ డేనే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ వన్ డౌన్లో వచ్చిన తర్వాత రోహిత్ శర్మ శుభ్మన్ గిల్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. అయితే రెండో రోజు ఆటలో లంచ్ బ్రేక్ కంటే ముందే రోహిత్ శర్మ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 154 బంతుల్లోనే 13 ఫోర్లు 3 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. ఇక లంచ్ బ్రేక్ తర్వాత కొద్దిసేపటికే అవుట్ అయిపోయాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో మంచి బాల్కి బౌల్డ్ అయిపోయాడు. మొత్తంగా ఒక 162 బంతులాడి 13 ఫోర్లు 3 సిక్సర్లతో 103 పరుగులు చేసి రోహిత్ అవుట్ అయ్యాడు. అయితే ఈ సెంచరీతో రోహిత్ ఒక మంచి రికార్డును సాధించాడు. భారత క్రికెట్ చరిత్రలో 30 ఏళ్ల వయసు తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. 30 ఏళ్ళు నిండి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యేంత వరకు సచిన్ 35 సెంచరీలు చేశాడు. టెస్టుల్లో 20, వన్డేల్లో 15 సెంచరీలు చేశాడు. 2003లో అనుకుంటా సచిన్కు 30 ఏళ్ళు నిండాయి. అప్పటి నుంచి 2013లో అంటే తాను రిటైర్ అయ్యేంత వరకు 35 సెంచరీలు చేశాడు. ఓవరాల్గా సచిన్ ఖాతాలో 100 సెంచరీలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రోహిత్ శర్మ సైతం సచిన్ రికార్డును సమం చేశాడు. 2017లో రోహిత్ శర్మ 30లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోహిత్ 35 సెంచరీలు బాదాడు. మొత్తంగా రోహిత్ శర్మ ఖాతాలో 45 సెంచరీలు ఉన్నాయి. అందులో టెస్టుల్లో 12, వన్డేల్లో 31, టీ20లో 5 సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్పై చేసిన సెంచరీతో 30 ఏళ్లు నిండిన తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా సచిన్తో పాటు సమంగా నిలిచాడు. రోహిత్ మరికొంతకాలం క్రికెట్లో కొనసాగే అవకాశం ఉండడంతో సచిన్ రికార్డును బ్రేక్ కూడా చేయొచ్చు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 30 ఏళ్లు నిండిన తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల లిస్టులో కుమార సంగకార 43 సెంచరీలతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఆ తర్వాత మాథ్యూ హెడెన్ ఆస్ట్రేలియాకు చెందిన ఓపెనర్ 36 సెంచరీలు, అలాగే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ కూడా 36 సెంచరీలతో ఉన్నారు. ఆ తర్వాత రోహిత్ శర్మ 30 సెంచరీలతో 4వ స్థానంలో ఉన్నాడు. సచిన్ 308 ఇన్నింగ్స్లో 30 సెంచరీలు చేస్తే రోహిత్ కేవలం 260 ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ను సాధించాడు. మరి క్రికెట్ గాడ్గా ఉన్న సచిన్ టెండూల్కర్ రికార్డును ఇప్పుడు రోహిత్ శర్మ బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.